కష్టపడాలి. బావల వచ్చినా, బేడా వచ్చినా, లాస్ వచ్చినా, లాభం వచ్చినా, రాత్రి అయినా పగలైనా కష్టపడాలి. కష్టపడితే చూసి ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఇంట్లో ఉండి అదృష్టం కలిసి వచ్చింది ఎక్కడో ఆకాశం నుంచి కట్ల కురిపిస్తాడంటే పొరపాటు. దేవుడు అలా చేయడు. నువ్వు కష్టపడాలి. ఈరోజు 500 రూపాయలు సంపాదించే నువ్వు 200 అయినా పర్వాలా, కష్టపడు. నువ్వు ఆశించిన లాభం వచ్చినా రాకపోయినా, నీ చదువుకు తగినట్లు నీకు 50,000 రూపాయలు రావాలి నీకు జీతం, కానీ 20,000కే చేస్తున్నావు. చూస్తున్నాడు నీ దేవుడు. 50,000 రూపాయలు చాకిరీ చేస్తావు, 20,000 రూపాయల జీతం వస్తుంది. చూస్తున్నాడు దేవుడు. ఎవడ బిగబట్టగలడో? నీ దేవుడు ద్వారం తెరిస్తే ఎవడు ఆపగలడు? ఆయన ఇవ్వదలుచుకుంటే 10 సంవత్సరాలు పడినా వ్యర్థమైపోయిందని కొన్న కష్టం 1 సంవత్సరంలో ఇచ్చేయగలడు. 10 సంవత్సరాలు ప్రయాసపడ్డావు, వెనక్కి తిరిగి చూసుకుంటే పైసా బిల్ల మిగలలేదు అనుకోవచ్చు. దేవుడు ఇవ్వదలుచుకుంటే 1 సంవత్సరములో ఇచ్చేస్తాడు.